నమస్తే, నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి. ఈ డిసెంబర్ నెలలో మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగానే ఈ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పబోతున్నాను. రవి ఈ నెలలో ధనురాశిలో సంచారం చేస్తున్నాడు. రవి ధనురాశి సంచారం వల్ల ధనురాశ్యాధిపతి గురుడు, అటువంటి గురుస్థానంలో రవి సంచారం చేయటం వల్ల గురుడికి రవి మిత్రుడు అవటం వల్ల ఖచ్చితంగా అనుకూల యోగం అనేది ఈ నెలలో కొంతమందికి ఉంటుంది. అట్లాగే కుజుడు వక్ర ప్రారంభంలో ఉన్నాడు. కుజుడు ఈ నెలలో కర్కాటక రాశిలో వక్రంలోకి వచ్చి మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కుజ సంచారం, కుజుడు వక్రంలో పాపగ్రహం కాబట్టి పాపగ్రహాలు వక్రిస్తే మంచి చేస్తాయి అని జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతోంది. కాబట్టి కుజుడు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాడు. అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు. అంటే ఈ నెలలో 3 గ్రహాలు వక్రంలో ఉన్నాయి. 3 గ్రహాల్లో కుజుడు వక్రంలో ఉన్నాడు, అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు, అలాగే గురుడు వక్రంలో ఉన్నాడు. ఈ 3 గ్రహాలు కుజ బుధ గురులు వక్రంలో ఉన్నారు. గురుడు వృషభంలో వక్రంలో ఉన్నాడు. అట్లాగే బుధుడు 14వ తారీఖున వక్రంలోంచి డిసెంబర్ 14న వక్రంలోంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది బుధుడు. అలాగే శుక్రుడు మకర రాశి సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ నెలాఖరికి కుంభంలోకి వస్తున్నాడు. అలాగే శని కుంభంలో ఉన్నాడు, ఆ శని గ్రహం. అలాగే రాహుగ్రహం మీన సంచారము, కేతువు కన్యా సంచారం ఇట్లా చేయడం జరుగుతోంది. మరి ఇందులో భాగంగానే 3 గ్రహాలు వక్రగతి పట్టినాయి, కుజ బుధ గురులు. ఈ వక్రగతి పట్టడం వల్ల కొన్ని రాశుల వారికి కుజుడు పాపగ్రహం కాబట్టి కుజుడు ప్రతికూలంగా ఉన్న వారికి అనుకూలంగా వస్తాయి. అట్లాగే బుధ గురులు వక్రం చేయడం వల్ల బుద్ధి మందించడం, అట్లాగే గురుడు వక్రం చేయడం వల్ల అనుకున్న పనులు ఆలస్యం అవటము, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క 12 రాశుల వారికి ఖచ్చితంగా వస్తాయి. ఈ యొక్క నవగ్రహాలు అనుకూలత అనేది ఈ యొక్క రాశి సంచారాన్ని బట్టి ఏ రాశిలో గ్రహ సంచారం జరుగుతుందో ఆ యొక్క ఏ లగ్నాన్ని చూసుకొని, లగ్న బలాన్ని చూసుకుని ఖచ్చితంగా ఈ 12 రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చక్కగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క సంచారము, గ్రహ సంచారము కొంత అనుకూలంగా ఉంది, కొంత ప్రతికూలంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా చేయవలసిన యొక్క పరిహారాలు ఏవైతే ఉన్నాయో చెప్పడం జరుగుతుంది. అవి చేసుకుని గ్రహానుకూలత చేకూర్చుకుంటారని కోరుకుంటున్నాను. ధనురాశి వారికి ఈ యొక్క డిసెంబర్ నెలలో ధనం పరంగా చూసుకున్నట్లే రాశ్యాధిపతి గురుడు వక్రంలో ఉన్నప్పటికీ కూడా అనుకూలతగా ఎక్కువగా ఉన్నాయి. తద్వారా రుణ బాధ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. గతంలో రావాల్సిన బాకీలు వసూలు అవ్వడము, రుణ బాధ నుంచి బ్యాంక్ వాళ్ళ లోన్స్ కట్టడము, ఇంకా ఏదైనా రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే గురు బలం తక్కువగా ఉన్నప్పటికీ కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. విద్యా ప్రయత్నం చేసుకున్నట్లయితే విదేశాల్లో విద్యలు ఆశించేవారు విదేశాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది. వివాహంలో చక్కగా అనుకున్న సంబంధాలు రావడము, కుదరడము ఇలాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ధన సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సంతాన ప్రయత్నం చేసేవారికి సంతానంలో శుభవార్తలు వినే అవకాశము ఖచ్చితంగా ఈ నెలలో ఉంటుందన్నమాట. ఇంకా వ్యాపారం చేసేవారికి గురుబలం అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారంలో చక్కటి లాభాలు ఆర్జించే అవకాశము ఖచ్చితంగా ఉంటుంది. ఈ అనుకూలత ఖచ్చితంగా ఉంది కాబట్టి అనుకున్న రీతిలో చక్కటి వ్యాపారాన్ని చేయగలుగుతారు. అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టిన వారికి ఈ యొక్క గురుబలం తక్కువగా ఉన్నప్పటికీ శుక్రబలం ఉండడం వల్ల స్టాక్స్లో లాభాలు ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే విజయకేతనం ఎగరేయడం జరుగుతుంది. సినిమా పరిశ్రమలో ఉండేవారికి సినిమా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో ఉండేవారికి కూడా ఖచ్చితంగా అనుకూలత ఉంటుంది.
అలాగే ఆరోగ్య సమస్యలు చిన్న చిన్న వస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. అలాగే గురు బలం లేకపోయినప్పటికీ కూడా మిగతా గ్రహ అనుకూలత ఉండడం వల్ల ఈ రాశి వారికి యోగాలు అవి ఖచ్చితంగా ఉన్నాయి. ఈ యోగాలు అవి ఉండటం వల్ల వీళ్ళపై కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషాల నుంచి బయటపడటం కోసం వీళ్ళు శనివారం నాడు నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి విశేషముగా గురుడికి అర్చన చేయటం ద్వారా గురుడికి శనగలు నివేదన పెట్టడము, గురుడికి జపాన్ని చేయటము ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ స్క్రీన్పై నా నంబర్ రోల్ అవుతూ ఉంటుంది. మీ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. మీరు రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం. డిసెంబర్ నెలలో 12 రాసుల వారు ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు అనే విషయాన్ని సవివరంగా మీకు చెప్పడం జరిగింది. అందువల్ల చక్కగా ఈ రాశి యొక్క అనుకూలతలు మీరు చేకూర్చుకుంటారని కోరుకుంటూ, మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. చక్కగా నా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు జాతకాన్ని పరిశీలించి ఎలాంటి పరిహారాలు చేయాలనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా విద్య, ఉద్యోగం, వ్యాపారం, రుణ బాధలు, అలాగే ధన సమస్యలు, వ్యాపారపరంగా ఇబ్బందులు, నరదృష్టి, నరఘోష, వివాహము, సంతానము, అట్లాగే ఈతి బాధలు, ఇట్లాంటివన్నిటికీ వాహన ప్రయత్నం, అలాగే గృహయోగం, విదేశీయానం, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు, గ్రహ అనుకూలత ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీ జాతకాన్ని పరిశీలించి చక్కటి పరిష్కారాన్ని చెప్పి మీకు అనుకూలంగా దైవ బలాన్ని చేకూర్చగలవాడిని. నా పేరు రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. మీనరాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతోంది. ఈ రాశి సంచారంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చికాకులో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే మిగతా గ్రహ అనుకూలత ఉండటం వల్ల ఖచ్చితంగా అనుకూలతలు ఉన్నాయి. గతంలో రుణ బాధలతో ఇబ్బంది పడేవారు రుణ బాధ నుంచి కొంచెం తగ్గుతాయి. తద్వారా కొంచెం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో కూడా కొంచెం అనుకూలతలు వస్తాయి. గతంలో ఇబ్బందులు పడేటువంటి వ్యాపారం కొంచెం అనుకూలంగా మారి వ్యాపారంలో కొంచెం ధనం ఆర్జించే అవకాశాలు ఉంటాయి. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ యొక్క రాహు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతానం గురించి ఎదురు చూసేవారికి సంతానంలో శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి స్టాక్స్ పెరిగే యోగం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసేటువంటి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో అనుకున్నటువంటి రీతిలో ఆ పొలాలు క్రయ విక్రయాలు జరగడము, స్థలాలు అవన్నీ కూడా అనుకూలంగా ఉండటము, తద్వారా లాభాలు ఆర్జించే అవకాశం రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే నరాలకు సంబంధించి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అట్లాగే ఈ యొక్క స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారు కూడా జాగ్రత్తగా స్టాక్స్ చూసి పెట్టుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయం చేసేవారికి కూడా ఈ యొక్క ఎర్రధాన్యాలు అనుకూలంగా పండే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగం కూడా అనుకూలంగా ఉంటుంది. అట్లాగే రుణ బాధల నుంచి బయటపడడానికి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల నుంచి బయటపడడం కోసం కొన్ని ప్రయత్నాలు చేసుకోవాలి. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అనుకూలత ఉంటుంది. అట్లాగే చదువుకునే పిల్లలకి చక్కటి విద్య, చక్కటి పరీక్ష ఉత్తీర్ణత శ్రేణిలో పాస్ అవ్వడము, అనుకూలంగా ఉండడం, ఇట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలతలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జన్మ రాహు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ సినిమా రంగంలో వారికి కూడా విజయకేతనం ఎగరేసే అవకాశం ఉంటుంది. సినీ పరిశ్రమ కూడా ఈ నెలలో ఏ సినిమాలు రిలీజ్ అయినా సరే విజయాన్ని చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశికి అనుకూలతలే ఉన్నాయి. అందువల్ల వీళ్ళు ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉంటాయి. రాహు అధిష్టాన దేవత కాబట్టి చండిక కవచాన్ని, చండీ ధ్వజ స్తోత్రం పారాయణ చేయటము, అట్లాగే దుర్గా సప్తశతిలో అమ్మవారికి ఇష్టమైన దేవీ కవచాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వస్తాయి. వీళ్ళపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అధికంగా ఉంటాయి. వీళ్ళు పరిహారం కోసం ప్రతిరోజు కూడా పసుపు నీటిలో నిమ్మకాయని ఒక గాజు గ్లాసులో వేసి ఇంట్లో ఈశాన్యములు పెట్టినట్లయితే ఈ యొక్క నరదృష్టి, నరఘోష నుంచి అనుకూలతలు వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉంటాయి. అందువల్ల ఈ యొక్క పరిహారాలు చేసుకున్నట్లయితే
ఖచ్చితంగా ఈ మీనరాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకొని అనుకూలంగా మార్చుకోగలుగుతారని కోరుకుంటూ, మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నా స్క్రీన్ పైన నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి. మీ సమస్యలకి నా పరిష్కారం ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. చూశారు కదండి, మీనరాశి వారికి ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని సవివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క పరిహారాలు చేసుకుని మీకు అనుకూలంగా మార్చుకున్నారని కోరుకుంటున్నాను. నమస్కారం.